I hate love. I can't love. I can't live with you. ఎర్లీగా ఇంటికి రా. ఎర్లీగానా? ఓకే, 5 కల్లా వచ్చేస్తా. 5 వచ్చి ఏం చేస్తావు? వాకిలి ఉడిచి ముగ్గేస్తావా? అంట్లో తోమి వంట చేస్తావా? మీరేం చెప్తే అదే చేస్తా. 7 సావులే కానీ 9కి రా. 10కి 9కి అంటే 1 గంటే కదా తేడా. అది ఎర్లీగా ఎలా అవుతుంది? ఏది ఏంటో నాకు చెప్పుకు. నేను చెప్పింది మాత్రమే చెయ్యి. ఓకే మేడం, గుడ్ నైట్. అన్నయ్య, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరిగిపోతుంది. నాకు తెలుసుగా. నాకు అనిపించిందంటే నువ్వు చేస్తావు. నువ్వు చెప్పావు అంటే నేను చేసి తీరుతాను. రేయ్ కుమారా, ఏం చేస్తున్నావురా? ఫోన్లో మాట్లాడుతున్నానులే. ఫోన్ మాట్లాడడం అంటే అదా? ఆఫీస్ ఫోన్లో అలాగే మాట్లాడాలేమ్మా, నీకు తెలియదు కానీ. ఇలా ఇవ్వు. ఏంట్రా మీ అమ్మ మీద విసుకుంటున్నావు? లేదంటే ఏంటి నాన్న, అమ్మకి అన్నీ కావాలి. అమ్మకే కాదురా, నాన్నకు కూడా కావాలి. ఏం జరిగింది? అసలే ఆఫీస్లో కష్టపడి పనులు చేసి ఇంటికి వస్తే ఈ క్వశ్చన్స్ ఏంటి నాన్న? మీకేమనిపిస్తే అదే అనుకోండి. ఏంటండి కోపంలో కూడా కులుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు? ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాడంటే ఏదో జరగబోతుందన్నమాట. ఏదో అంటే? ఏదో అంటే వాడు అనుకున్నది ఏదో జరగబోతుందేమో. అందుకే వాడు అలా మురిసిపోతున్నాడు. ఏం జరిగినా చివరికి వాడికి కావాల్సింది జరగడం, వాడు సంతోషంగా ఉండడమేగా మనకి కావాల్సింది. అంతే కదా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. వాళ్ళ ముగ్గురు చాలా తెలివైన వాళ్లే. ఆ చిన్నదుందే, అది మామూలుది కాదు. ఎవరైనా తిడతా అనే లోపు తిట్టి చూపిస్తుంది, ఎవరైనా కొడతా అనే లోపు కొట్టి చూపిస్తుంది. ఉండాలే, అలాంటి కూతురు ఉండాలి. ఇంటికొకళ్ళు ఉండాలి. దేని గురించి పిన్ని నువ్వు మాట్లాడుతుంది? దేని గురించనే ఉంది, అన్నిటి గురించి. నిన్న హాసిని చేసిన పని గురించేనని చెప్పు. అన్నిటి గురించేనని మాట దాటేకు. ఇందులో మాట దాటేయడమే ఉంది. అవును, దాని గురించే. పిన్ని, ఏ అది చేసినదేదో దారబ్బందో రీలో. దానివల్లే కదా అరుంధతి వ్యాపారం అంత పడిపోయి మన వ్యాపారం అంత నిలబడిపోయింది. అంత బలంగా వ్యాపారం మొదలుపెట్టిన అరుంధతిని అంత చిన్న వయసులోనే అంత పెద్ద దెబ్బ కొట్టేలా ఆలోచన చేసిందంటే అదెంత గొప్ప మరి. పిన్ని, మాటొచ్చే పిల్లలకి మనం ఏ మాట నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. మాటకి మాట చెప్పగలిగే వయసొచ్చాక వాళ్ళకి చెప్పకూడని మాటలేంటో మనం నేర్చుకోవాలి. ఎందుకంటే వయస్సు అగ్గిలాంటిది. దానికి తగిలే గాలి చాలా నెమ్మదిగా ఉండాలి. కాదని మనమే ఆ అగ్గికి బలం వచ్చేలా గాలిని పెంచేస్తే అది కార్చిచ్చులా మారి మొత్తాన్ని కాల్చేస్తుంది. లేదంటే పూర్తిగా ఆరిపోతుంది. పిల్లలు చేసే పనిలో మంచి కాదని తెలిసి పెద్దలు సపోర్ట్ చేస్తే వాళ్ళింకా చెలరేగిపోతారు, దారి తప్పిపోతారు. ఎదుటి వాళ్ళకి హాని చేస్తూ అది తప్పు కాదనుకుంటారు. వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటారు. సూర్యలాగా నా కూతుళ్ళు అలా అవ్వకూడదని నేను రూల్స్ రాసి మరీ పెంచాను. అరుంధతి మరింటికొచ్చి గొడవ చేసిందని మనం ఆవిడ్ని ఈ రకంగా ఆపాలనుకోవడం తప్పు.
అలా చేస్తే ఆవిడ ఆగుతుందనుకోవడం పిచ్చితనం. అయినా ఒకళ్ళని కించపరిచి మనల్ని మనం గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. ఎదుటివాళ్లు బాగుంటే మనకి మంచి జరుగుతుందనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. మనం పిల్లలకి నేర్పించాల్సిందే ఇదే పిన్ని, అది కాదు. నువ్వెప్పుడు ఇంతే, కొంచెం కూడా పక్కకి జరగనివ్వవు. గీసిన గీతలోనే ఉండాలంటావు. చూద్దాం, నీ పద్ధతే సరైందైతే అది తొందరలోనే రుజువు అవుతుంది. అమ్మ ఎప్పుడు మా మంచి గురించి ఆలోచిస్తుంది. అమ్మ చెప్పేదే కరెక్ట్. ఎప్పుడూ ఎవరితోనూ గొడవ పెట్టుకోకూడదు. అనవసరమైన ఇబ్బందుల్ని నెత్తి మీదకి తెచ్చుకోకూడదు. హలో, ఎవరండి? హలో మేడం, మేము వి సొల్యూషన్ అనే కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. హా, చెప్పండి. సునైనా బీటెక్ టాపరేనా మాట్లాడేది? అవును సార్, నేనే. మేము ఏలూరులో న్యూ బ్రాంచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. దానికోసం బీటెక్ చదివిన టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళ కోసం చూస్తున్నాం. మాకు మీ ప్రొఫైలు మీ కాలేజీ నుంచి వచ్చింది. మీరు ఇంటర్వ్యూ కోసం మా ఆఫీస్కి రాగలరా? వస్తాను సార్, తప్పకుండా వస్తాను. ఇది అసిస్టెంట్ హెచ్ఆర్ పోస్ట్ కోసం జరుగుతున్న ఇంటర్వ్యూ. అవునా సార్? అలాగే సార్, తప్పకుండా వస్తాను. ఎప్పుడు సార్ ఇంటర్వ్యూ? ఈరోజే, గంటే టైం ఉంది. మీరు రాగలరా? 1 అవరేనా? ఏంటి, రాలేరా? సరే అయితే మేము ఇంకొకళ్ళని చూసుకుంటాం. అయ్యో, వస్తాను సార్, గంటలో వచ్చేస్తాను. ఓకే. ఏలూరు బాయ్స్ కాన్వెంట్ దాటాక శ్రీనివాస ఎస్టేట్ పక్క బిల్డింగ్లో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. కానీ మీరు గంటలోపే రావాలి. అయ్యో, తప్పకుండా సార్, నేను 1 అవర్లో వచ్చేస్తాను. ఇన్ టైంలో అక్కడ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. చూడ్డానికి ఏమీ తెలియని వాళ్ళ ఉంటావే కానీ నువ్వు ఫైర్వే. మీకు అర్థమైంది సార్, కానీ మన రేఖా మేడం గారికి ఇంకా అర్థం కావట్లేదు. ఎవరిని పడితే వాళ్ళని అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. జీతం తీసుకొని కూడా సరిగ్గా పనిచేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ భూమి మీద. కానీ చెప్పిన పని చెప్పినట్టు కరెక్ట్గా చేశావు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీరు నన్ను గుర్తించారు, నాకు అదే చాలు. ఎక్కువ ఎగ్జైట్ అవ్వకు. మేము సపోర్ట్ చేస్తున్నాము అంటే సరిగ్గా చెయ్యకపోతే తొక్కేస్తామని కూడా అర్థం. ఇంకొక చీర స్పెషల్గా సెలెక్ట్ చేయాలి. అదెవరికి? నీ భార్యకా? మీరు సెలెక్ట్ చేయండి. ఇది ఓకేనా సార్? చాలా బాగుంది. మొత్తం ఎంత అయిందండి? శారీస్ అన్ని కలిపి 5,000 అయింది సార్. తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఇదిగోండి. అమ్మా, ఇంకో విషయం, నా ఫ్రెండ్స్ ఎవరికి శారీ కట్టుకోవడం అస్సలు రాదు. మీరేమనుకోకపోతే మీరు వచ్చి వాళ్ళకి శారీ కట్టి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. నేనెందుకండి? మీకు చీరకున్న విలువ బాగా తెలుసు. అందరూ ఓ పద్ధతి ప్రకారం చీర కట్టుకుంటారు. మీరు మాత్రం చీర మీద గౌరవంతో ఇష్టంతో కట్టుకున్నట్టు అనిపిస్తుంది. అందుకే ప్లీజ్ అండి, మీరు కాదనకండి. ఆడపిల్లలకి చీర కట్టడమేగా, వెళ్ళిరా.
ఎలాగో ఈరోజు సెలవేగా. హాసిని నాతో నువ్వు కూడా రా. నేనా? ఎందుకక్క? నలుగురికి శారీస్ కట్టాలి అంటున్నారు కదా, నువ్వు కూడా వస్తే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. నువ్వు కూడా వెళ్ళమ్మా హాసిని. సరే అమ్మా. అబ్బా, వారాహిని ఒక్కదాన్ని తీసుకెళ్దాం అనుకుంటే వెంట తోక కూడా వస్తుంది. ఆంటీ థ్యాంక్ యూ. టైం అవుతుంది. కళ్యాణి అక్క ఇంకా బయలుదేరిందో లేదో. నీ పోలీస్ కళ ఎప్పుడు నెరవేరుతుందే? ఇంకా నోటిఫికేషన్ పడలేదు. పడిన వెంటనే అప్లై చేయడం, సెలెక్ట్ అవ్వడం, ట్రైనింగ్, జాబ్. సరే బాయ్. బాయ్. ఏ బుద్ధుందా లేదా? ఏంటే వాగుతున్నావు? కళ్ళు ఏమన్నా పోయాయా? నా కార్ని గుద్దేసి నా మీద రెచ్చిపోతున్నావు. మొహం పగిలిపోద్ది. పిచ్చి పిచ్చిగా నాటకాలు వేసావంటే. నాటకాలేసి డ్రామాలు చేసి రీల్స్ చేసి బిజినెస్లు దెబ్బతీసేది నీ ఫ్యామిలీ వాళ్ళు. హే, మా ఫ్యామిలీ గురించి మాట్లాడవంటే పళ్ళు రాలిపోతాయి. మీలాగా ఒకళ్ళని మోసం చేసి వ్యాపారాలు పెట్టేద్దాం, మంచి పేరు కొట్టేద్దామని చూసే ఫ్యామిలీ కాదు మాది. ఎన్నో ఏళ్లుగా మంచి పనులు చేస్తూ ఊళ్ళో అందరి అభిమానం సంపాదించుకున్నాం. హా, మీరెన్ని మంచి పనులు చేశారో మా మమ్మీని అడిగితే చెప్తుంది. పచ్చి మోసగాళ్ల ఫ్యామిలీ మీది. హే, నన్ను అనవసరంగా రెచ్చగొట్టుకో. రెచ్చగొడితే ఏం చేస్తావు? కొట్టేస్తావా? జిమ్ చేస్తున్నావని పెద్ద పోలీస్ అయిపోతావని అనుకుంటున్నావా? అక్క త్వరగా రావే. హాఫ్ అన్ అవర్లో వస్తానని సునైనికి చెప్పాను. ఇక్కడే హాఫ్ అన్ అవర్ అయిపోయింది. తను వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకాసేపు ఆపాలి. ఏం చేయాలి? హే, నన్ను వెళ్ళనివ్వు. నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడి ఎక్కడికి వెళ్తున్నావు? హే, వదిలు. నాకు అర్జెంట్ పనుంది కాబట్టి నేను మాటలతో సమాధానం చెప్తున్నాను. లేదంటే లేదంటే చెప్పు. లేదంటే ఏం చేస్తావు? ఏ వదలమని చెప్తున్నాను కదా, వదలు. చెప్పు ఏం చేస్తావో. నువ్వేదో పోలీస్ అయిపోతావు అనుకున్నావు కదా. ఓ తెగ రెచ్చిపోతున్నావు. నీకంత సీన్ లేదు. నువ్వు ఎస్ఐవి కాదు కదా, కనీసం కానిస్టేబుల్ కూడా కాలేవు. హే, చూడు, నాతో గొడవ పెట్టుకోవాలనుకుంటే ఓకే. దానికోసం ఒక రోజు ఒక టైం అనుకుందాం. అప్పుడు గొడవ పడదాం. గొడవకైనా దెబ్బలాటకైనా నేను రెడీ. హక్కు ఇంకా రాలేదు. టైం చూస్తే 20 నిమిషాలే ఉంది. అబ్బా, టైం అయిపోతుంది. ఏ నన్ను వెళ్ళనివ్వు. నా కార్ ఎందుకు గుద్దావో సమాధానం చెప్పు. నన్ను కొడతానన్నావు కదా, నా కాళ్ళు పట్టుకొని సారీ చెప్పు. ఇప్పుడు బయలుదేరితేనే అక్కడికి రీచ్ అవ్వగలను. హక్కేమో ఇంకా రాలేదు. ఎక్కడుంది? హే, ఇందాక చెయ్యెత్తి వదిలేశాను. ఇంకా వాగవంటే ఈ సారీ. ఆ
సునైనా బయలుదేరాను, వచ్చేస్తున్నాను. 10 minutesలో నీ ముందు ఉంటాను. ఇన్ టైంలో నేను తీసుకెళ్తాను. నువ్వేం కంగారు పడుకో. అక్క హలో, ఏంటి నీ చెల్లెలతో వస్తాను అని చెప్తున్నావు? ఎక్కడికి వెళ్ళాలేంటి? నీ చెల్లికి ఏమైనా పెళ్లి కుదిరిందా? మీకెవ్వరికీ పెళ్ళి అవ్వకుండా చిన్నదానికి పెళ్ళెలా అయిపోతుంది? బాయ్ ఫ్రెండ్తో తిరిగి బక్రా ఏమైనా అయిందా ఏంటి? అందుకే కంగారుగా మూడో ఫ్యామిలీకి చెప్పకుండా పెళ్లి చేసేస్తున్నారా? చంపేస్తాను. ఇంకొక మాట మాట్లాడవంటే చంపేస్తాను. నాలాగా కనిపించాల్సిన అవసరం వాళ్ళకి ఉందండి. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది కదా. కరెక్ట్గా చెప్పావమ్మా. పదండి. రా. ఏదో పని మర్చిపోయినట్టు వెళ్ళావు, ఇదే నా పని. అవును డాడ్. హా, ఈ హ్యాపీ మూమెంట్లో ఓ హాట్ కాఫీ పెట్టుకొని తాగితే ఆ హైప్ అలా కంటిన్యూ అయిపోతుంది డాడ్. బాబుగారు, నాకెందుకో చరణ్ బాబు కావాలనే చీరలు కొన్నాడని, కావాలని వారాహి గారిని తీసుకొచ్చి మరీ వాళ్ళకి చీరలు కట్టిస్తున్నాడని, దీని వెనక ఇంకేదో ఉందని నాకు అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది. హా? ఆ? నేనేమైనా చెప్పానా? లేదు కదా. వెళ్ళు, వెళ్ళి ఆ కాఫీ సంగతి ఏంటో చూడు. మళ్ళీ వాడు చేయగలుచుకుంటాడేమో. అలాగే బాబుగారు. ఏదో జరుగుతోంది. ఆటో ఆపన్నా. ఆపండి 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 ఆపండి. వచ్చేసింది పిరికి రాణి. నేను చెప్పిన అడ్రస్కి కరెక్ట్గా పరుగులు తీస్తోంది. సార్ సార్ సార్, నేను వచ్చేసాను సార్. బిల్డింగ్ కిందే ఉన్నాను, వచ్చేస్తున్నాను. మీరు మా ఆఫీస్ బిల్డింగ్ దగ్గరికి వచ్చారు, కానీ ఆఫీసులోకి రాకుండా ఎదురు బిల్డింగ్లోకి వెళ్ళిపోతున్నారు. అదేంటి సార్, నాకు మీరు ఈ బిల్డింగ్ పేరే చెప్పారు కదా. అడ్రస్ ఈజీగా తెలియడం కోసం ల్యాండ్ మార్క్ ఉంటుందని ఆ బిల్డింగ్ పేరు చెప్పాను, కానీ అది కాదు. దాని ఎదురుగా ఉన్న కొత్త బిల్డింగ్ 4th ఫ్లోర్కి రండి, మా ఆఫీస్ కనిపిస్తుంది. అది కాదు సార్. ఏమండి, మీరు త్వరగా రావాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది. నేను వచ్చేస్తున్నాను. 2 minutesలో పైన ఆఫీస్లో ఉంటాను. ఓకే.
చెప్పండి. వి సొల్యూషన్స్ ఆఫీస్ ఇదే కదా? అవునండి. మీరు? ఆ, నాకు ఈ కంపెనీ నుండి ఫోన్ వచ్చింది. హెచ్ఆర్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూకి రమ్మన్నారు. ఓకే ఓకే. ఇప్పటికే లేట్ అయిందండి. త్వరగా మీ ప్రొఫైల్ ఇచ్చి కూర్చోండి. మా మేడం ఇప్పుడే మీ గురించి అడిగారు. మేడం అంటున్నారు. నాకెవరో సార్ ఫోన్ చేశారు కదా. ఓకే ఓకే. అది ఆయన మా మేనేజర్ సార్. ఇంటర్వ్యూ తీసుకునేది ఎండి మేడం. ఓకే. మేడం పేరు? సురేఖ. సురేఖనా? నేనింకా రేఖేమో అనుకున్నాను. రేఖ ఎవరండి? ఆహా, ఏం లేదు. వెళ్ళి కూర్చోండి, వెయిట్ చేయండి. ఏమే కళ్యాణి, ఇంతసేపు ఎక్కడికెళ్ళావే? నిన్ను నమ్మి నానబోస్తే పుచ్చి బూరెలవుతాయి. అమ్మమ్మ, అసలే మండిపోతుంది నాకు. నువ్వింకా రెచ్చగొట్టకు. అయ్యో, నేనేమన్నానే తల్లి? నా మీదెందుకు అలా గైగైలాడుతున్నావు? కళ్యాణి, ఏమైంది? ఎందుకలా అమ్మమ్మ మీద కేకలేస్తున్నావు? అమ్మా, జిమ్లో నుంచి బయటికి రాగానే రేకొచ్చి ఇరిటేట్ చేసింది. సునైనా, సునైనా. సునైనా ఇందాకే ఇంటర్వ్యూకి వెళ్ళిపోయిందమ్మా. వెళ్ళిపోయిందా? ఆ? లేదంటే అయ్యేవారు వచ్చే వరకు అమ్మవారు సాగుతుందా ఏంటి? నువ్వు అక్కడ రేఖతో గొడవపడి సునైన విషయం మర్చిపోయావు. ఇక్కడ సునైన టైం అయిపోతుందని ఆదరాపాదరగా పరుగులు తీసింది. ఎవరు తీసుకెళ్లారు? అక్క? ఎవ్వరూ తీసుకువెళ్ళలేదమ్మా. సునైన ఒక్కతే వెళ్ళింది. ఒక్కతే వెళ్ళిందా? అదేంటమ్మా, సునైనాకి చాలా భయం కదా. భయం అనే నేను వద్దన్నాను. కాని ఇదిగో పిన్ని వినలేదు, సునైనా ఉండలేదు. టైం అయిపోతుందని తను పరుగులు తీస్తుంటే మీ అమ్మమ్మేమో వెనకాలే వంత పాడింది. సరే పగలే కదా అని నేను కూడా వెళ్ళమన్నాను. అవునమ్మా, ఎప్పుడూ పిరికిది భయస్తురాలని దాన్ని తిట్టేవాళ్ళు. ఇప్పుడు ధైర్యంగా వెళ్తానంటే ఎందుకొద్దనాలి? అమ్మమ్మ, అలా ఎందుకు వెళ్ళమన్నావు? తనెంత భయపడుతుందో, టెన్షన్ పడుతుందో. అమ్మా, సునైనా ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఆ బాయ్స్ కాన్వెంట్ బ్యాక్ సైడ్ శ్రీనివాస అపార్ట్మెంట్ ఉంది కదా, దానిలో 4th ఫ్లోర్లోనట. సరే, నేను వెంటనే వెళ్తాను. ఎందుకులేమ్మా, దానికి కొంచెం ధైర్యం అలవాటు అవుతుందిలే. వద్దమ్మా, మళ్ళీ నేను రాలేదని నా మీద అలుగుతుంది. నేను వెళ్తాను. చూసావా, దీనికి చెల్లెలంటే ఎంత ప్రేమో. నీ చెల్లెల కోసం వచ్చావా? రూమ్లో లాక్ చేసి మొబైల్ జామర్ కూడా సెట్ చేసి వచ్చాను. నీ చెల్లి నీకు కనిపించదు. అక్కకి ఫోన్ చేస్తే కలవట్లేదు. ఆఫీస్ ఇక్కడే అని చెప్పింది కదా. ఇదిగో వాడే ఫోన్ చేస్తున్నాడు.
హలో. మరదలికి చేస్తే బామర్ది మాట్లాడితే చాలా చిరాగ్గా ఉంటుంది. సార్, మీరు ప్లాన్ చేసినట్టే మన పెట్టుడు ఆఫీస్కి సునైన వచ్చింది. ఆమెను ఆఫీస్ రూమ్లోకి పంపించి లాక్ చేశాను. ఇప్పుడే కళ్యాణి వచ్చింది. సునైన కోసం వెతుక్కుంటూ ఉంది. సునైనని టెన్షన్ పెట్టి భయపెట్టే పని మొదలు పెట్టావు. అది కూడా స్టార్ట్ చేస్తాను సార్. దెబ్బకి సునైన గుండె ఆగిపోవాలి. నిజంగానే గుండె ఆగిపోతుందా? అది మీరే చెప్పాలి సార్. ఏది? గుండె ఆపాలని చెప్తే గుండె ఆపే రేంజ్లో ట్రీట్మెంట్ ఇస్తాం. నువ్వు చేస్తావు, నాకు తెలుసు. ఒకవేళ నువ్వు ఆ రేంజ్లో ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా సునైన గుండాగిపోయి చేస్తుంది. ఏమండి, ఇక్కడెక్కడైనా బి సొల్యూషన్స్ అనే ఆఫీస్ ఉందా? ఇది రెసిడెన్షియల్ ఏరియా అమ్మా. ఈ చుట్టుపక్కల ఎక్కడ అలాంటి ఆఫీసులు ఏమీ లేవమ్మా. లేవా? ఒక్క నిమిషం. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూశానమ్మా. ఇంతకు ముందే ఇక్కడ ఆటో దిగింది. నేను బయటకు వెళ్తుంటే చూశాను. ఎక్కడికి వెళ్ళింది సార్? ఏమోనమ్మా, నేను వెళ్తూ చూశాను అంతే. సరే, నేను ఏం చెప్పానో ఆ మిగతా పనిని జాగ్రత్తగా ఫినిష్ చేయి. అలాగే సార్. వీడు నిజంగా వెరైటీ క్యాండిడేట్లో ఉన్నాడు రేఖ. పైకి కామెడీ పీస్లా కనబడుతున్నాడు, కానీ మనం ప్లాన్ చెప్పగానే విలన్లా మారిపోయి పనిచేస్తున్నాడు. ఇప్పుడు అసలు సిచ్యుయేషన్ ఏంటి విక్కీ? ఏముంది, గదిలో గిలగిల కొట్టుకుంటుంది. మేడం, మేడం, అయ్యో, ఏమండి, ఏమండి, ఎవరైనా ఉన్నారా? హలో, అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. నన్ను ఎందుకండి ఇలా లోపల పెట్టారు? నాకు భయం వేస్తుంది. ప్లీజ్ డోర్ తెరవండి. సిగ్నల్ లేదు. సిగ్నల్ రావట్లేదు. సిగ్నల్ రావట్లేదు. ఏమండి, ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి. నాకు దండం పెడతాను. నాకు భయం వేస్తుంది. ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి. తనని ఎవరు లాక్ చేశారో తెలియక, ఎందుకు లాక్ చేశారో అర్థం కాక, ఒక్కతే ఉండడానికి ధైర్యం సరిపోక ఏడుస్తూ ఉండుంటుంది. సునైన కనిపించక ఇంట్లో వాళ్ళంతా వెతికి వెతికి వాళ్ళంతా ఏడుస్తూ అమ్మా, అది
వికీ ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, ఊరికే బెదిరించడానికి. చూడు విక్కీ, నేను 25 బిజినెస్లో ఎలా ఎదిగానో తెలుసా? ఈ స్థాయిలో ఎందుకున్నానో తెలుసా? ఏ రోజు నా బిజినెస్ ఎనిమిస్ని నేను ఫిజికల్గా హర్ట్ చేయలేదు. మనం చేసే ప్లానింగ్కి ఫలితం ఎదుటి వాళ్ళ బిజినెస్ని దెబ్బతీయటమే అవ్వాలి. నాకు వాళ్ళు పతనం అవ్వడమే కావాలి, వాళ్ళ ప్రాణాలు తీయటం కాదు. లేదమ్మా, నేను ఎవరి ప్రాణాలు తీయడం లేదు. జస్ట్ సునయ్ నేను భయపెట్టి ఒక చోట లాక్ చేశాం. నువ్వు వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా చేస్తానన్నావు. నువ్వు పెద్దవాడివయ్యావని, నీ ఆలోచనలో చాలా మెచ్యూరిటీ వచ్చిందని మీ తాతయ్య అమ్మమ్మ నీకు సపోర్ట్ చేశారు. అందుకే నేను నీకొక అవకాశం ఇచ్చాను. బిజినెస్లో నువ్వు సక్సెస్ అయి వాళ్ళకి సమాధానం చెప్తావనుకున్నాను. కానీ ఏ దారిలో నువ్వు వెళ్ళకూడదని నేను అనుకున్నాను, అదే దారిలో వెళ్తున్నావు. ఒక మనిషిని కిడ్నాప్ చేస్తే వాళ్ళంతా తలెత్తుకోకుండా ఏడుస్తూ ఇంట్లో కూర్చోరు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎంక్వైరీ చేయిస్తారు. సాక్ష్యాలు దొరికితే నిన్ను అరెస్ట్ చేయిస్తారు. అమ్మా లేదమ్మా, నిజంగానే నేను తనని కిడ్నాప్ కూడా చేయలేదు. జస్ట్ ఓ చిన్న డ్రామా ఆడి సునైనని ఓ చోట లాక్ అయ్యేలా చేశాను. అది నేను డైరెక్ట్గా కూడా చేయలేదు. కుమార్ రాజుని మధ్యలో పెట్టి వాడి ద్వారా వేరే వాళ్లతో చేయించాను. రేఖా 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 హే హే, నీ పేరేంటి? కళ్యాణి. కళ్యాణి కదూ? ఛా, కొంపలో ఎవరి పేరేంటో గుర్తు పెట్టుకోవడమే కష్టం. ఏంటి మా ఇంటికి వచ్చావు? రేయ్, మా సునైన ఏమైందో చెప్పండి. సునైనానా? ఎవరిది? ఏయ్, నా చెల్లి. ఓ, సీరియల్ నెంబర్ 3నా? ఏయ్, మర్యాదగా మాట్లాడు. నీ చెల్లెల గురించి బయట ఎక్కడైనా వెతుక్కో. ఇక్కడ గొడవ చేస్తే నీ మీద న్యూసెస్ కేసు పెడతాం. అప్పుడు పోలీసులు వచ్చి నీకు సమాధానం చెప్తారా? మా సునైన నేను తోడు లేకుండా అస్సలు బయటికి రాదు. ఫస్ట్ టైం వచ్చింది, మిస్ అయ్యింది. అది మీ వల్ల అయ్యిందని తెలిస్తే. ఓ, సునైనా అంటే ఆ భయస్తురాలేనా? మొన్న మా ఆఫీస్కి ఇంటర్వ్యూకి వచ్చి గడగడా వణికిపోయింది తనేనా? భయం ఉండడం తప్పేం కాదు. ఎప్పుడు తప్పు చేయకూడదనే భయం మీకు లేదేమో. మా అమ్మ మాకు మా చిన్నప్పుడే నేర్పించింది. అయితే మీ ఇంటికెళ్ళి చూపించుకో ఆ భయాన్ని. నా ఇంట్లో నా పిల్లల మీద ధైర్యం చూపించే తప్పు చెయ్యొద్దు. ఇదిగో అరుంధతి. ఏయ్, ఏయ్, ఏయ్. ఎంత ధైర్యం నీకు? నా ఇంటికొచ్చి నన్ను పేరుతో పిలుస్తావా? ఏ, నీ కొడుకు నీ కూతురు మా అమ్మని అత్తాను పిలుస్తారనుకున్నావా? వాళ్ళు కృష్ణ తులసి అని పేరు పెట్టే పిలుస్తారు. అందుకే నేను నిన్ను పేరుతోనే పిలుస్తాను. అసలు నువ్వు మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు? గెట్ అవుట్, పో, బయటికి పో. రేఖా, వికీ, ముందు తరుని బయటికి పంపించేయండి. నేనేం నీ ఇంట్లో కాపురం ఉండాలని రాలేదు.
నా చెల్లెలి భయాన్ని అడ్డం పెట్టుకుని నీ కొడుకు కూతురు తన్నేమైనా చేశారేమో అని అడగడానికి వచ్చాను. నేను నా పిల్లల్ని చాలా పద్ధతిగా పెంచాను. మీ అమ్మలా ఇలా ఇంటి మీదకొచ్చే రౌడీలాగా పెంచలేదు. మీ ఇంటికి రౌడీలే కాదు, పోలీసులు కూడా వస్తారని గుర్తుంచుకో. నువ్వు ఇంకా పోలీస్వి కాలేదు. అయితే మ్యాటర్ ఇంత సాఫ్ట్గా జరగదు. ఈ పాటికి డౌట్ వచ్చిందని స్టేషన్కి తీసుకెళ్లి ఇంట్రాగేషన్ చేసేదాన్ని. నువ్వేం చేసినా నేను చూస్తూ ఊరుకోను. నాకు నష్టం జరిగితే నేను ఊరుకోను. నా పిల్లలు ఎవ్వరికీ అన్యాయం చెయ్యరు. న్యాయంగా ఉండని వాళ్ళు నష్టం చెయ్యరని ఎక్కడా లేదు. నష్టం జరిగిన వాళ్ల వైపే న్యాయం ఉండాలన్న రూలు లేదు. ఇవన్నీ కాదు, ముందు నా చెల్లెలు ఎక్కడుందో నాకు తెలియాలి. చెప్పండి, నా చెల్లెలు ఎక్కడుంది? నా సునైనా ఏది? నీ చెల్లి గురించి మమ్మల్ని అడుగుతావేంటి? ఆ కృష్ణ తులసి పంపించిందా ఇలా మాతో గొడవ పడమని? మీ చెల్లి గురించి మాకు తెలీదు. నువ్వేం చేసుకుంటావో చేసుకో. నీ చెల్లికి భయం భయం అని చెప్తున్నావు. అసలు నిజంగా నీ చెల్లికి భయం ఉందో ఉన్నట్టు నటిస్తుందో ఎవరికి తెలుసు? నటించాల్సిన అవసరం దానికి లేదు. భయం అనే మాటని అడ్డం పెట్టుకుని వెనక ఏ ధైర్యంతో ఈ పని చేసిందో. మర్యాదగా మాట్లాడండి. చెప్పు ఏంటి? రేఖ మేడం, మీకు ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పాలని. ఏంటది? నా చెల్లికి ఏమైనా జరిగితే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చొచ్చాను. ఏంటో మనం ఇంతకాలం పెరిగిన పెంపకం ఎలాంటిదో, మనం ఇప్పుడు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయో అసలు అర్థమే కావట్లేదు. అక్క, మనం ఎంతో డీసెంట్గా పెరగాలని, మన జీవితాలు గాడి తప్పకూడదని అమ్మ మనకి కొన్ని రూల్స్ పెట్టి పెంచుతూ ఉంది. కానీ మనమే ఆ రూల్స్ని దాటేస్తుంటే మనం అమ్మకి విలువిచ్చినట్టు ఎలా అవుతుంది? అక్క, ఇప్పుడు ఏమైందని నువ్వు అమ్మ గురించి అంత బాధపడుతున్నావు? ఇంతకంటే ఇంకా ఏం జరగాలి? మనకి అమ్మ నేర్పించిన జీవిత పాఠాలు, మన మధ్యలో ఏ రహస్యాలు ఉండకూడదని. అంటే ఏ పని చేసినా ఒకరికొకరం చెప్పి చేసుకోవాలి అని. కానీ కళ్యాణికి ఆవేశం వచ్చిందని మనం ఇక్కడే ఉన్నా కూడా మనతో చెప్పకుండా అరుంధతి గారింటికి వెళ్ళిపోయింది. కాదక్క, ఆ రేఖే కావాలని. రేఖ చేసిందని మనకి ఖచ్చితంగా తెలీదు. అసలు చేసినట్టు మనం నిరూపించటానికి ఆధారాలు కూడా లేవు. రేపు అరుంధతి గారి వచ్చి అమ్మని నిలదీస్తే అమ్మ తలదించుకోదా? అసలు గొడవలే వద్దనే అమ్మని ఇలాంటి గొడవల్లోకి లాగటం పిల్లలుగా మనం చేయాల్సిన పనేనా? సారీ అక్క. అమ్మ తన జీవితంలో అనుభవించిన కష్టాలు మనం అనుభవించకూడదని ఇలాంటి రూల్స్ పెట్టింది. ఇంకెప్పుడు వాటిని దాటాలని చూడొద్దు. నాట్ రీచబుల్ అని వస్తుందేంటి? ఇదిగో అమ్మే ఫోన్ చేస్తుంది. మన గురించి సునైన గురించి అయ్యుంటుంది. ఇప్పుడు అమ్మకి సునైన గురించి ఏమని చెప్తావక్క? మిస్ అయిందని చెప్తే కంగారు పడుతుంది, భయపడిపోతుంది. అసలే అమ్మకి సునైన అంటే ఎక్కువ ఇష్టం. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే అమ్మ పరిస్థితి ఏంటి? ఆహా, ఎంత కమ్మటి వాసన వస్తుందో. ఏం చేశావు కృష్ణమ్మా? సేమియా పాయసం పిన్ని. సునైనా నోరు తీపి చేయటానికి.
అసలే ధైర్యంగా ఒక్కతే మొదటిసారి వెళ్ళింది. ఒక్కతే కాదు పిన్ని, వారాహి వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారట. వెళ్ళిందా? అది కూడా వెళ్ళిందన్నమాట. ఇంకా దానికి ఉద్యోగం వచ్చినట్టే. పిన్ని, అయ్యో నేనేమన్నానే తల్లి, ఇంకా నోరు కూడా తెరవకముందే ఎందుకలా చిరాకు పడతావు? పిల్లలు త్వరగా వస్తే బాగుండు. రే ఇదేంట్రా, ఈ బిల్డింగ్లోకి రాగానే సిగ్నల్ పోయింది. అదేమిటోరా, రోజు ఫ్లాట్లో బాత్రూంలో కూడా సిగ్నల్ బాగానే ఉండేది. ఈ రోజు మాత్రం పొద్దున 10 నుంచి అసలు సిగ్నలే లేదు. అక్క, రోజు వచ్చే సిగ్నల్ ఈ రోజే రావట్లేదు అంటున్నారు. ఈ బిల్డింగ్ లోకి సిగ్నల్ రాకుండా ఎవరైనా జామర్స్ లాంటివి పెట్టుంటారా? అదేనక్క, మొన్న సరదాగా ఓ రీల్లో నా ఫ్రెండ్ ఇలాగే చేసి రోడ్డు మీద జామ్ అన్ని సెట్ చేసింది. అక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరూ సిగ్నల్స్ పోయాయని హలో హలో అంటూ తిరిగారు. అయినా ఇంత పెద్ద బిల్డింగ్ లో ఈ రూమ్ని వెతుకుదాం మనము. అక్క, మనం ఒక పని చేద్దాం. ఈ బిల్డింగ్ మొత్తం పవర్ ఆఫ్ చేద్దాం. దాంతో ఎక్కడన్నా జామర్ పెట్టుంటే అది డిస్కనెక్ట్ అయ్యి ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మనం కాల్ చేస్తే రీచ్ అవుతుంది కదా. అది కరెక్టే. సరే పదని వెళ్దాం. ఏంటి వీళ్ళు లోపలికి వెళ్తున్నారు? కొంప తీసి కనిపెట్టేస్తారా? రేయ్, 4 అంతస్తులు ఎక్కొచ్చాం రా. ఇక్కడికి ఎవరైనా వస్తే ఎలా రా? రేయ్, ఇక్కడికి ఎవ్వరు రారా, నాకు తెలుసు కదా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇంకా మొదలుపెట్టు. తాగరా, ఎవరో రారు, తాగు. ఎవరు లేరా? రే, ఏంట్రా అదే? రేయ్, లోపల ఎవరో అమ్మాయి ఉండిపోయిందిరా. అవునరా, అమ్మాయిని లోపల మర్చిపోయి తాళాలేసుకొని పోయినట్టున్నారు. తలుపు తీయండి, తలుపు తీయండి. రే, తాళం వేసుందిరా. ఎవరు? తాళం పగలు కొడితే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. అలానా? ఉండు చెప్తాను. ఇదిగో. ఎవరు? కొట్రా. ఎవరది? ఎవరు? రే, కరెంట్ పోయిందిరా. పోతే పోయిందిరా, లోపల పిల్ల ఉందిగా, నువ్వు పగలగొట్టు. నన్నేం చేయొద్దు. ఎస్, రింగ్ అవుతుంది. అక్క, అక్క, సునైనా, అక్క, సునైనా, సునైనా నువ్వెక్కడున్నావు? అక్క, ఎవరో లోపలికి వస్తున్నారు. చెప్పు, నువ్వెక్కడున్నావో చెప్పు. 4th ఫ్లోర్ లో ఉన్నాను. నన్ను లోపల పెట్టి ఎవరో లాక్ చేశారు. నువ్వేం కంగారు పడుకో, మేము వస్తున్నాం సునైనా. ఎవరు తాళం పగలు కొడుతున్నారు. 2 నిమిషాల్లో అక్కడ ఉంటాం. మేము కూడా ఇదే బిల్డింగ్ లో ఉన్నాం. పదండి.
నా దగ్గరికి రావద్దు, నన్ను చేయొద్దు. ఏంటే వీళ్ళింకా రాలేదు? ఇదిగో వచ్చేస్తామని చెప్పారు, ఇంకా రాలేదు పిన్ని. సునైనా, ఏమైందే? సునైనా, ఏమైంది? ఒళ్ళు కాలిపోతుంది. ఏమైంది సునైనా? వారాహి, సునైనకి ఏమైంది? ఏమైందంటే చెప్పరేంటే? ఏమైందంటే ఏం మాట్లాడరేంటి చెప్పండి. జ్వరం వచ్చింది, టాబ్లెట్ తెచ్చాను. ఉద్యోగం కోసం వెళ్తే జ్వరం వచ్చిందా? భయపడింది కదమ్మా, అందుకే వచ్చింది. అంత ధైర్యంగా వెళ్ళిందానివి భయపడ్డవేంటే? అక్కకి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళడం అలవాట్లేదు కదా, అందుకే భయపడింది. ఇందులో కొత్త ఏముంది? కళ్యాణి, హాసిని, తప్పు చేసినప్పుడే నిజం దాయాలనిపిస్తుంది. మనం తప్పు చేయలేదు. తప్పు చేసినా రహస్యంగా ఉంచటం మన ఇంటి రూల్ కాదు. నేనక్కడే చెప్పాను కదా, జరిగిందంతా అమ్మకి చెప్పి తీరాలి అని. ఏం జరిగింది వారాహి? అమ్మా, సునైనని ఇంటర్వ్యూకి రమ్మని ఫోన్ రావటం, ఇంటర్వ్యూలో పాస్ అయితే ఉద్యోగం వస్తుందని చెప్పటం, అంతా ఒక ప్లాన్. ప్లానా? అవునమ్మా. సునైనని భయపెట్టడానికి, మనందరినీ ఇబ్బంది పెట్టడానికి ఎవరో వేసిన ప్లాన్.